గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు మీకు పాలకూర కర్రీ చూపించాలనుకుంటున్నాను. ఎప్పుడు పాలకూర పప్పులో వేసుకుంటాము ఎక్కువ. ఇలా కూర కూడా కర్రీ కూడా చేసుకోవచ్చు. పాలకూర ఎగ్గు రెండు ఈ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎగ్గు కనిపిస్తే పిల్లలు ఖచ్చితంగా మంచిగా తింటారు. కాబట్టి నేను పాలకూర ఎగ్గు కర్రీ చూపించాలనుకుంటున్నాను. ఈ పాలకూర ఆకుకూరల్లో చాలా రకాలు ఉంటాయి. చుక్కకూర, పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, బచ్చల కూర, ఇవన్నీ చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ పాలకూర వారానికి 2-3 సార్లు అయినా చేసుకోవచ్చు. ఆ కూరలతో పాటు ఈ కూర కూడా పప్పులు వేసుకున్నా సరే, పప్పులు వేసుకోకుండా ఇట్లా ఫ్రైలాగా వేసుకున్నా ఎక్కువ పోషకాలు వస్తాయి. పాలకూర ఆకుకూరలలో విలువైన పోషకాహారాలు ఉంటాయి. పోషక విలువలు చాలా ఉంటాయి. ఈ ఆకుకూరల్లో ఈ పాలకూరలో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. ఏమైనా గాయాలైనప్పుడు తొందరగా తగ్గుతాయి. పాలకూరల్లో విటమిన్ ఏ, సి, కే, ఫోలిక్ యాసిడ్, కాల్షియం ఉంటుంది. ఈ విటమిన్ కే వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. విటమిన్ సి వల్ల బీపీ కంట్రోల్ ఉంటుంది, షుగర్ కంట్రోల్ ఉంటుంది విటమిన్ కే వల్ల. ఇవన్నీ చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ పాలకూర ఖచ్చితంగా పిల్లలకి తినిపించాలి, పెద్దలు కూడా తినాలి. ఈ బాండి స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నా, ఉల్లిపాయలు కొంచెం ఎర్రగైన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం ఎర్రగైన తర్వాతనే వేయాలి అల్లం వెల్లిపాయ పేస్ట్. లేకుంటే అల్లము వెల్లిపాయలు కొంచెం తొందరగా మాడిపోతాయి. అందుకోసం కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. కొంచెం కలపాలి బాగా. అల్లం వెల్లిపాయ వాసన వాసనగా ఉంటుంది. మంచిగా ఇట్లా కాకుండా మంచిగా కలపాలి. కొంచెం పసుపు, ఉప్పు తక్కువ పడుతుంది. ఈ పాలకూరలో ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోవాలి. పాలకూరనే కొంచెం ఉప్పే ఉంటుంది. పాలకూర కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఉప్పు కొంచెమే వేసుకోవాలి. ఉప్పు కొంచెం ఎర్రగైన తర్వాత ఈ పాలకూర ఇలా బాగా కడగాలి. కడిగినాకనే కొయ్యాలి. ఈ పాలకూర బాగా కడిగినాకనే కొయ్యాలి. బాగా కడగాలి బాగా. ఇది మా ఇంట్లో చెట్టు ఉన్నది కాబట్టి దీంట్లో మందు లేదు. కానీ బయట కొంటే మాత్రం మందులు వేసి పండిస్తారు. కాబట్టి బాగా కడగాలి. 2-3 సార్లు అయినా వేడి నీళ్ళు పోసి అయినా కొంచెం వేడి నీళ్ళు పోసి ఉప్పు వేసి కడగాలి బాగా. కూరగాయలు ఏ కూరగాయలైనా బాగా కడిగి తర్వాత ఇలా కడిగిన తర్వాతనే కొయ్యాలి. కడిగిన తర్వాత కోయడం వల్ల విటమిన్లు మనకు పోవు, మంచిగా ఉంటాయి. ఇలా వేసుకోవాలి. పోసుకొని ఈ పాలకూరని ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు. పెసరపప్పు నానబెట్టుకొని పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. శనగపప్పు వేసుకోవచ్చు. ఫ్రైలాగా కొంతమంది మటన్లో కూడా వేస్తారు, కీమాలో వేస్తారు. ఎట్లా వేసినా కూడా పాలకూర ఏదో రూపకంగా మాత్రం పిల్లలకి తినిపించాలి. ఉప్పు వేసిన కొంచెం కారం, కారం కొంచెమే వేస్తున్నా. పిల్లలు చప్పగా తింటారు కాబట్టి కొంచెమే వేయాలి కారం. కారం ఉంటే పిల్లలు తినరు.
కొంచెం కొబ్బరి, రెండు టీ స్పూన్ల కొబ్బరి. ఇవన్నీ వేయడం వల్లనే రుచి వస్తుంది కూర. ఏమి వేయకుంటే మాత్రం పిల్లలకి రుచిగా ఉంటేనే తింటారు పిల్లలు. కొంచెం కొత్తిమీర, పుదీనా కొంచెం. తొందరగానే అవుతుంది, ఇది తొందరగా ఉంటుంది కాబట్టి. కొంచెం ధనియాల పొడి, ఎగ్స్ ఈ దారంతో ఇలా మంచిగా ఇలా కోసుకోవాలి. ఇలా కోసుకుంటే మంచిగా వస్తాయి, చిన్నగకుండా వస్తాయి. ఇలా కోసుకొని వేసుకోవాలి. చెంచతోటి కోస్తే అంత ఇలా వేసుకోవాలి. కొంచెం మంట చిన్నగా పెట్టాలి. ఎగ్స్ కొట్టి కూడా పోయొచ్చు, కానీ నేను ఇలా వేస్తే కనిపిస్తాయి పిల్లలకు అన్నట్టు నేను ఇట్లా చేస్తున్నా. దాంట్లో ఎగ్స్ వేసి కలిపినా కూడా టేస్ట్ వస్తాయి, కూర టేస్ట్ వస్తుంది. నేను ఇలా చేస్తున్నా. కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవచ్చు. రుచికి కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసినా చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు పొడి, జీలకర్ర మెంతుల పొడి అట్లా కొంచెం కొంచెం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కూరలు. చిన్న మంట మీద కొంచెం సేపు మగ్గనివ్వాలి. కొంచెం సేపు మగ్గనిస్తే రెడీ అయినట్టే. కొంచెం సేపు అయితే పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి ఇలా గుడ్డు ఇట్లా వేరే రకంగా చేసి పెడితేనే తింటారు. పిల్లలు బలంగా రక్తహీనత లేకుండా మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఫుడ్ ఎప్పుడు చేసి పెడుతుండాలి. తల్లులు ఎప్పుడు పిల్లల కోసం ఏం చేయాలి అని ఆలోచన చేసి రోజు ఏదో ఒక తినిపించేటట్టు చూడాలి. వాళ్ళకి ఇష్టమయ్యేటట్టు, వాళ్ళకి ఇష్టం ఏదైతే ఇష్టమో అది చేసి పెట్టాలి తల్లులు మాత్రం పిల్లలకి. అలా ఉంటేనే పిల్లలకు పెద్దగైన తర్వాత ఏ జబ్బులు రావు. చిన్నప్పటి నుంచి మంచిగా తినబెడితేనే పిల్లలకు ఏ జబ్బులు రాకుండా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. పెద్దగైనాక షుగర్లు, బీపీలు అవన్నీ రావు. చిన్నప్పటి నుంచే పెట్టాలి పిల్లలకి ఫుడ్డు. ఉడికింది మంచిగా. పాలకూర ఎగ్గు రెడీ. చాలా బాగుంది. నేను ఇలా చూస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా అన్నములైనా వేసుకొని తినొచ్చు, చపాతీలైనా వేసుకొని తినొచ్చు. పిల్లలకు చపాతీలైనా పెట్టవచ్చు. జొన్న రొట్టెలు తినరు కాబట్టి అలవాటు చేయాలి. కొంచెం పెద్ద పిల్లలు అయితే జొన్న రొట్టెలు అలవాటు చేయాలి. అన్నములైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాలకూరలో ఏ విటమిన్ ఉండడం వల్ల పిల్లలకి కళ్ళకు చాలా మంచిది. కానీ కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు కొంతమందికి కిడ్నీలలో రాళ్ళు ఉంటే మాత్రం ఈ పాలకూర తినొద్దని డాక్టర్స్ చెప్తుంటారు. అలా రాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం తినొద్దు. చిన్నపిల్లలు
తినొచ్చు, కానీ రాళ్ళు ఉన్న వాళ్ళు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వాపులు అలా ఉన్నవాళ్ళు మాత్రం పాలకూర తినొద్దనే చెప్తున్నారు డాక్టర్స్.